ప్రస్తుతం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈసారి ఎన్నికల్లో అధికారం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తినడానికి సరైన తిండి కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో అక్కడ ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి ఓ హిందూ మహిళ ఎన్నికల బరిలో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. PK-25 జనరల్ సీట్కు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సవీరా పర్కాష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సవీరా పర్కాష్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి MBBS పట్టా పొందిన సవీరా పర్కాష్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి డాక్టర్ ఓం పర్కాష్ సైతం గత 35 ఏళ్లుగా పార్టీలో పలు కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సవీరా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. PK-25 స్థానంలో తన గెలుపు ఖాయమని సవీరా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత, భద్రత, మహిళల హక్కుల కోసం ఆమె ఎప్పటినుంచో గళం వినిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్లో మహిళలు అణచివేతకు గురవుతున్నారని, ప్రభుత్వాలు మహిళల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 8న జరగనున్న పాకిస్తాన్ 16వ నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఎన్నికల కమిషన్ కొన్ని మార్పులను తీసుకొచ్చింది. జనరల్ స్థానాల్లో 5% మహిళా అభ్యర్థులు పోటీ చేయాల్సిందేనని నిబంధన విధించింది. దీంతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం నుంచి సవీరా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.